ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. Definitely, it's the biggest blockbuster. It's not an election stunt or something else. You know, జగనన్న స్టామినా, ఒక సంకల్పం గురించి ఆయన ఎంత కష్టాలు పడ్డారు అన్నీ బాగా చూపించారు. సో ఇది ఎలక్షన్ స్టంట్ కాదు, ఏది కాదు, జగనన్న వన్స్ మోర్. చాలా బాగుందండి యాత్ర మూవీ. పేద ప్రజలకి ఆయన ఏమైతే చేశారో అదే చరిత్రలో చేసింది కూడా. తండ్రి గారు ఎలా చేశారో అంతకు మించి జగనన్న చేశారు. రుణమాఫీ కానీ, ఆటో వాళ్ళకి కానీ, రిక్షా వాళ్ళకి కానీ, పేద ప్రజలకి అందరికీ పింఛన్లు. ఈ రోజున వాలంటీర్లు పొద్దునే లెగవకముందే పొద్దునే వచ్చి అందరికీ ఇస్తున్నారు పింఛను. అది చాలా ధన్యత కదండి. అలాంటిది ఎవరు చేస్తారు? ఎవరు ఏం చేశారో తెలియదు కానీ జగనన్న అయితే ప్రజల గుండెల్ని గెలుచుకున్నారు. జై జగన్. బాగానే నటించారు, చాలా బాగుంది. జగనన్న ఎలా చేశారో అలాగే చేశారు ఆయన కూడా. ఆయన కరెక్ట్గా జగనన్నలాగా నిలబడి యాక్షన్లా కానీ, ఆయన పాత్రలో కానీ, లీలమైపోవడంలో కానీ జీవా గారిని మించిన వాళ్ళు లేరు. ఏపీ రాజకీయాల్లో సినిమా ప్రభావం చూపుతుందంటారా? ఏం చూపించదు, చాలా బాగుంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపించారు. అది కాకుండా ఆయన ఏది చేయకుండా చేశానని జనాలకు చెప్పలేదు, ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ఆయన ఏదైతే చేశారో అదే చెప్పారు. వాళ్ళ తండ్రి గారు చెప్పినట్టు నువ్వు ఏది చెప్తావో అది ప్రజల్లో చేయాలి, అట్లయితేనే మాట లేకపోతే ఇవ్వద్దన్నారు. అదే మాటని జగనన్న ఇవాళ నిలబెట్టుకున్నారు, ఇంకా నిలబెడతారు కూడా. ఇల్లు కానీ ఏదైనా ఎవరికి ఏ నష్టము లేదా. ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకి ఉద్యోగాలు కల్పించటం, వాళ్ళకి తగినంత మేలు చేయటం, ప్రతి విషయంలో జగనన్న అందరికీ మేలే చేశారు కానీ ఎవరు నష్టపోయిన వాళ్ళైతే లేరండి. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. జగన్ ఏం చేశారు, ఎలా చేశారో చెప్పుకుంటారు కదా, వాళ్ళకి కూడా ఈ సినిమా చూసినప్పుడు తెలుసుకోవడానికి ఒక అవకాశం తరుణమని ఇచ్చినట్టు డైరెక్టర్ గారు గొప్ప పని చేశారు, గొప్ప సినిమాగా తీశారండి. చాలా ధన్యవాదాలు డైరెక్టర్కి. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఇలాంటి నాయకుల్ని మనుషులు ఏర్పాటు చేయలేదు, దేవుడే పేద ప్రజల కోసం నిలబెట్టారు. ఆయనని మన మధ్యలో దేవుడిలాగా కొలవచ్చు. ఎలా ఉండబోతుంది అంటే అది మేము చెప్పలేము, మాటల్లో చెప్పలేము అనమాట. అది ఒక విజయ యాత్ర. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఒక దేవుడు. ఆ దేవుడికి పుట్టిన ఈ దేవుడి పరిపాలన ప్రజలందరికీ కళ్ళ కట్టినట్టు చూపించబోయేదే యాత్ర 2. రాజకీయాల కారణంగానే సినిమా తీస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆరోపణలు ఎలా చూడొచ్చు? ఎవరో ఏదో మాట్లాడాడని రాజకీయాల కోసమే చేశారు అంటే అది అబద్ధమండి. ఆయన చేసింది, ఆయన పుట్టుక నిజమైంది, ఆయన ప్రజల కోసం బ్రతికింది నిజం, పేదల కోసం బ్రతికింది నిజమైనప్పుడు యాత్ర సినిమాలో ఆయన జీవితం, మా ప్రజలు, పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఏం చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు ప్రతి ప్రజలు చూడాలే కానీ అబద్ధమైతే కాదు. ప్రతిపక్షాలు ఎట్టన ఎదవలో వాగేదంతా కూడా అది పచ్చి అబద్ధం. యాత్ర 2 తీసిన సినిమా డైరెక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుగా పనిచేస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. విమర్శలు ఎలా చూడొచ్చు? అది మీరే అంటున్నారు విమర్శ అని. విమర్శలకి మేమేమి లెక్క చెయ్యం, విమర్శలు మేమేమి అసలు మా మనసులో కూడా పెట్టుకోము. ప్రజలందరికీ నిజం 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 ఇది తెలుసు. చాలా బాగుందండి, చాలా బాగుంది, బాగా చేశారనమాట. జగన్ గారు కూడా బాగా చాలా బాగుంది. ఈ మూవీలో రాజశేఖర రెడ్డి గారిని చూపించారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా చక్కగా చేశారు. రాజశేఖర్ గారి చేసిన పనుల వల్లే ఈయన కొడుకు కూడా అవి దానిలోనే ఫాలో అయ్యాడనమాట. వాళ్ళ నాన్న బాటలోనే నడిచాడనమాట. ఆయన చిరునవ్వే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి చిరునవ్వే జగన్ గారి చిరునవ్వు. నిజంగా చరిత్ర అనేది రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఎలా చేస్తాడు, ఎలా చేస్తున్నారు, ఎలా రేపొద్దున మళ్ళీ కూడా జగన్ గారిని గెలిపించుకోవాలి, మళ్ళీ కూడా పేదల పక్షపాత కుటుంబం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అదేవిధంగా జగన్ గారు కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కడ పేదవాడు కూడా ఈసారి జగన్ గారిని సీఎంగా మళ్ళీ 2వ సారి చూడబోతున్నాం. జగన్ గారి పాత్రలో హీరో జేవ్ గారు నటించారు, ఎలా చేశారంటే బ్రహ్మాండంగా చేశారండి. అచ్చు జగన్ గారిని చూసినట్టే ఉంది ఆయన చేస్తా అంటే. ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం చూపుతుందంటారా? నిజాన్ని చూస్తున్నారండి, సినిమాని చూడట్ల ప్రజలు. కుటుంబం ఆయన
రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రజల కోసం ఎంత త్యాగం చేశారో ఆ త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో దేవుడిగా మాకు ఇచ్చారు కాబట్టి పేదలు నిజాన్ని చూస్తున్నారండి, సినిమాను చూడట్లే. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? పేద ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పరచుకోమని చెప్పదలుచుకున్నారు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు రాజకీయ కోణంలో తీశారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆరోపణలు ఎలా చూడొచ్చు? ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ కూడా గవర్నమెంట్లో ఉన్న సీఎంని నిందలు వేయటం, రంగులు పోయటం, మళ్ళీ ఎక్కడ ఈ పేద ప్రజలని ఆదరించే సీఎం మళ్ళీ వస్తాడేమోనని కుళ్ళుతో కపటంతో ఏదో వాగుతూ ఉంటారండి. వాళ్ళని మళ్ళీ ఓటుతో చెప్పు దెబ్బ కొట్టి మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకునే గవర్నమెంట్ మళ్ళీ మేమే ఏర్పాటు చేసుకుంటామని మేము చెప్తా ఉన్నాం. సినిమా డైరెక్టర్ కూడా రాజకీయ జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు పనిచేస్తున్నారు కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అలా అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ కోర్టుగా చేసినట్టేనండి. సినిమా ప్రభావంలో చాలామంది ఆయనకి ఫేవర్గా ఉన్నవాళ్ళు, ఆయనకి ఆ ప్రతిపక్షాల వైపు ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ గొప్ప పనులన్నింటినీ కూడా చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించే వాళ్ళు ఉంటారు. కనుక సినిమా ప్రభావం అనేది డైరెక్టర్లు సినిమాల కోసం వాళ్ళు సినిమా తీసినా కూడా నిజాన్ని చూపిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ప్రతిపక్ష నాయకులు అన్నారు యాత్ర మూవీలో కానీ యోగ మూవీలో కానీ ప్రత్యేకంగా మా క్యారెక్టర్లో పెట్టి తీసారని కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? ఒకసారి వాళ్ళని కూడా వచ్చి థియేటర్లో కూర్చొని చూడమనండి. వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా? వాళ్ళ పాత్ర మేము హైఅప్ చేసుకొని చూపించుకోవాల్సినంత అవసరం కూడా లేదు. వాళ్ళు వెధవలు పనికిరానాళ్ళని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు.